సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, ఇదే పెద్ద మనిషి నాడది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు, సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం వింటే చెవిలో చెప్పమని అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్న పెట్టాడు. ఈరోజు పలావు పోయింది, చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించింది. 4 సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి. అందులో 5 అప్పటికే కంప్లీట్ అయిపోయి. సీపోర్ట్లు కూడా కట్టే 4 కోట్లలో 1 ప్రైవేటు, మిగతా 3 రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు. మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 70% అయిపోయింది అప్పటికి. మిగిలిన మచిలీపట్నం పోర్టు, మిగిలిన మూలపేట పోర్టు, శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు 30% దగ్గర కూడా అయిపోయింది. 17 మెడికల్ కాలేజీలలో మా హయాంలో 5 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం. మిగిలినటి వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని, స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడ అయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో, ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడే ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి, అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో మొదలెడితే, పుట్టిన బిడ్డకు ఆ తర్వాత 5,000 రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే, ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే, ఆ తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఓ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేశాం. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డాం. పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోయి పండు వయసులో ఉన్న
ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసినాం. పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయట పడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి. నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాజ్ అ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము 6వ తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది. 8వ తరగతి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాయి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యా దీవెన, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన, ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్, వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం. ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఏదీ లేదు. పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం నుంచి మొదలెడితే ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పా, అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. చివరికి విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతా ఉన్నారు. ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీయింబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత? సంవత్సరానికి 2,800 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజుల కొరకు. క్వార్టర్కు 700 కోట్లు, దాదాపుగా 4 క్వార్టర్లు కలిపితే 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి. వసతి దీవెన కింద, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అంటే ఈ పథకానికి, విద్యా దీవెన వసతి దీవెన పథకానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు? 700 కోట్లు కూడా ఇవ్వాల. అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే 3,200 కోట్లు, 3,900 కోట్లు మైనస్ 700, అంటే 3,200 కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సింది. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో 3,900 కోట్లు కావాలి విద్యా దీవెనకు, వసతి దీవెనకు. మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి 3,200 కోట్లు, ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లు కావాలి. మరి 7,100 కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత? కేవలం 2,600 కోట్లు. అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది.
వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు. మరోవైపున చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాయి. పిల్లలు చదువులు మానేసే పరిస్థితిలోకి వచ్చేసినారు ఫీజులు కట్టలేక. వసతి దీవెన అంటే ఎలాగో పూర్తిగా గాలికే వదిలేసినారు. పిల్లల తరపున పోరాటం చేస్తూ మార్చి 12వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చి 12వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి పిల్లల తరపున విద్యా దీవెన వసతి దీవెన కొరకు పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో 12వ తారీఖున. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కనీసం ఏం చేస్తున్నామని చెప్పన్నా కనీసం ప్రభుత్వం కదులుతుందని, కనీసం ముందుకు వచ్చి ఆ పిల్లలకు తోడుగా నిలబడుతుందని. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పించింది. ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్, ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని విధంగా కొత్త 104, 108 వాహనాలు, ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు, ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త